ఏది జరిగినా కానీ మినిస్ట్రీ మానొద్దు. అంకుల్ గాడ్ విల్ స్పీక్ టు యూ దేర్ ఓన్లీ. నీకెంత శ్రమ ఉన్నా బుర్ర అస్సలు పనిచేయటం లేదు, టెన్షన్ ఏమైపోద్దో, పోయి మందిరంలో కూర్చో, ఓకే గాడ్ విల్ స్పీక్. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే యు ఆర్ ద డియర్ చైల్డ్ ఆఫ్ గాడ్. రక్తంతో కొన్నాడు నిన్ను. మాట్లాడ్డా నీ టెన్షన్. ఇంటిలో పిల్లోడు జ్వరం వస్తేనే తండ్రి 10 హాస్పిటల్కి తిప్పుతాడు, జ్వరం తగ్గాలి అర్జెంటుగా. అంతకన్నా వాల్యూబుల్ కదా నువ్వు దేవునికి. పో ఇంట్లో కూర్చో, ఇంట్లో కూర్చో, చచ్చేది అక్కడే చచ్చిపోతున్నాను. నీ డిస్కరేజ్మెంట్ ఏదున్నా సరే దేవుని మందిరంలో కూర్చో, ప్రార్థన చేసుకో, వాక్యం విను. ఏదో మాట ద్వారా దేవుడు మాట్లాడతాడు. డిస్కరేజ్మెంట్ కంపల్సరీ ఉంటాయి. ఏలియా లాంటి మహానుభావుడే ఎంతో నిరుత్సాహంతో పారిపోయాడు యెజెబెల్ చేసినటువంటి థ్రెటనింగ్ని బట్టి. మందిరం మానొద్దు, ఇంటిలో ప్రార్థన చేసుకో, పర్సనల్ స్టడీ ఇదంతా ఉంటుంది. సహవాసం కూడా దేవుడు ఇచ్చాడు, ఎవడొకటి ద్వారా ఎంకరేజ్ చేస్తాడు. లేకపోతే దేవుడు అక్కడ ఇంకొని తీసుకొస్తాడు, నీకన్నా శ్రమలు గుండా వెళ్ళేవాడిని. మరి నాకు 104 టెంపరేచర్ వచ్చింది, నీకు 101 కదా అంటాడు. లైక్ దట్ హీ విల్ ఎంకరేజ్ అస్. దేవుడు ఎవలోకలిని తీసుకొస్తాడు, ఎవలోకలు ఏదో మాట చెప్తారు, తమ్ముడు ఎలాగున్నావు అని చెప్పేసి, ఏంటి అని చెప్పేసి, నా శ్రమలు అయ్యి నీ శ్రమలు అయ్యి, వీళ్ళిద్దరు శ్రమలు ఒకరికొకరు పంచుకోవటం ద్వారా బోత్ విల్ బి ఎంకరేజ్. సో నెవర్ స్టాప్ రీడింగ్ అండ్ మెడిటేటింగ్ అండ్ ప్రేయింగ్ అండ్ గోయింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. టెన్షన్ కానీ డిస్కరేజ్మెంట్ కానీ, లెట్ ఇట్ బి ఎనీథింగ్, ఇట్ షుడ్ నాట్ కీప్ యూ అవే ఫ్రమ్ గాడ్. దేవుడికి దగ్గరగా ఉంటే నీ చేయి పెట్టి నడిపిస్తాడు అదృశ్య దేవుడు. సో దట్ ఈస్ ద ఓన్లీ రెమెడీ. కునుంగిపోకు, అరే ఇలాగైపోయింది అని.